భగవతే దక్షిణామూర్తయే నమః. మహ్యం వేదం ప్రజ్ఞ ప్రయచ్చ స్వాహ. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మవ్రతాయ చ భజతం కల్పవృక్షాయ నమతం కామధేనువే. పూజ చేస్తారా? మరి నా దేవుడికి వినపడతావే, ఆయన ఎక్కడో ఉంటాడు, పైగా సిగ్నల్స్ వీకు, మరి ఆయనకు వినపడద్దు. అందున దక్షిణామూర్తి పూజ అంటే మాట్లాడుకున్నావా ఏమిటే? ఏదైనా కానివ్వండి, ఈవేళ మీరు ఎలాగైనా సరే ఇంటికి ఏసీ తీసుకురావాలని ఆ దేవుణ్ణి గట్టిగా ప్రార్థిస్తాను. పొద్దున్న ప్రారంభించావా? తెల్లారింది మొదలు ఏసీ ఏసీ అని నా బుర్ర తినేస్తావు. ఏవే, ఏసీ లేకపోతే బ్రతకలేవా ఏమిటి? అయ్యో, ఎలా బ్రతకమంటారండి? మరి ఓ పక్క ఎండలు మండిపోతూ ఉంటాయి. ఇదిగో ఫ్యాన్ వేసుకో, చల్లని గాలి వస్తుంది. మహాప్రభు వద్దు వద్దు, అదేనాడు తిరిగి వచ్చింది కనుక, ఒకవేళ తిరిగి వచ్చినా దాని గాలి కట్టే దాని మోత భరించడం నా వల్ల కాదు. చేస్తూనే ఉండండి, అది జన్మకు జరగదు. ఎంతకి ఏమంటావే? ఏముంది, ఈవేళ మీరు ఎలా అయినా ఇంటికి ఏసీ తీసుకురావాలని ఆ దేవుడు గట్టిగా ప్రార్థిస్తున్నాను. ఎలా అయినా ఏసీ తీసుకురావాల్సిందే, రావాల్సిందే. ఏసీ ఏసీ అని బుర్ర తినేస్తాం. ఏసీ లేకపోతే బ్రతకలేవా? చెప్పాను కదండి ఎలా బ్రతకాలని. లేకపోతే ఏం చేస్తానంటావు? మా పుట్టింటి పోతానంతే. మీ పుట్టిల్ల? మీ పుట్టింట్లో ఇంకెవడు మిగిలి ఉన్నాడే? అందరూ కేర్ ఆఫ్ కైలాసమే కదా. ఇదిగా మీ పుట్టింట్లో ఎవరికన్నా ఏసీ ఉండగా నాకు కనపడిందా? ఏసీ లేకపోతేనే చక్కగా వేప చెట్టు ఉంది, దాని కింద మంచం వేసుకుని పడుకుంటే చల్లగా ఉంటుంది. ఇక్కడ అదృష్టం లేదా? సరే సరే, ఇంట్లో గారు రాని, ఆయనకి చెప్తాను. ఏమని? ఏసీ పెట్టించమనా? కాదు, వేప చెట్టు నాటచ్చు. అంతేలేండి, ఏ భార్యలైనా చీరలు కొనిపెట్టమని అడుగుతారు, నగలు కొనిపెట్టమని అడుగుతారు. నా జీవితానికి నేను అడిగింది ఒకే ఒక్క కోరిక, ఏసీ కొనిపెట్టమని. ఆ ఒక్క కోరిక తీర్చలేకపోతున్నాను. నా రోగం ఏమిటో నాకు చెప్పదు. ఇన్ని మందులు మింగిస్తూ ఉంటారు. ఆ మందులు మింగలేక నాకు ఎలా ఉంటుందో తెలుసా? ఆ మందుల వేడికి చల్లదనం అనుభవిస్తూ చచ్చిపోవాలి అనిపిస్తుంది. నా బాధ మీకు అర్థం కాదు. ఇదంతా నా కర్మ, అంతే, నా కర్మ. పోనీలేండి, ఇవాళ నుండి మందులు మానేస్తాను. ఇంట్లో అందరూ నన్ను బ్లాక్మెయిల్ చేసే వాళ్ళే తయారయ్యారు. నీ కూతుర్ని చదువుకోమని కాలేజీకి పంపిస్తే అది వాడిని ఎవరినో ప్రేమించొచ్చింది, వాడికి ఇచ్చి పెళ్లి చేయకపోతే చస్తానని కూర్చుంది. అప్పుడు నువ్వేమన్నావే? మనమైనా దాని పెళ్లి చేయాల్సిందే కదండి, దాని పెళ్లి చేస్తే ఏం పోతుంది, సంతోషంగా ఉంటుంది అన్నా. వాళ్ళు కట్నం అడిగి చచ్చారు. ప్రేమ వివాహానికి కట్నం ఏమిటే అన్నాను. దానికేమన్నావే? మనమైనా ఇవ్వాల్సిందే కదా, ఇస్తే వాళ్ళ అత్తగారింట్లో గౌరవంగా ఉంటుంది అన్నా. అన్నావా లేదా? అన్నాను. అప్పుడు చేసిన అప్పే ఇప్పటి వరకు వడ్డీలు కడుతూనే ఉన్నాను. ఇంకెక్కడ తెమ్మంటావు నన్ను ఏసీ? ఇకపోతే నీ ముద్దలు కొడుకు, వాడి చదువుకైంది కదా లక్షల ఖర్చు. పోనీ వాడి పెళ్ళన్నా జరిగితే ఆ వచ్చే కట్నం డబ్బులతో కాస్త నా అప్పన్నా తీర్చుకుందాం అనుకుంటే వాడు అవతలో ప్రేమించొచ్చాడు. అప్పుడు నువ్వేమన్నావే? ప్రేమ వివాహానికి కట్నం ఏమిటండి అని చెప్పి వాడి పెళ్లికి మొత్తం నాతో అప్పు చేయించి ఖర్చు పెట్టించాడు. కోడలికి బంగారం అన్నా, వాళ్ళ అత్తగారికి పట్టు చీరలు అన్నా, చివరికి పెళ్లి తర్వాత పుట్టిన మనవాడు కూడా బంగారం కొలిసి నాతోనే కొనిచ్చావు కదనే. ఆ అప్పులు తీర్చుకుంటూ ఇలా కాలం వెళ్ళబుచ్చుతూనే ఉన్నా. ఇంకెక్కడ రమ్మంటా వేసి కోరి నీ బాధ పడలేక వాయిదాల పద్ధతిలోనే ఏసీ తీసుకుందాం అనుకున్నాను. అమ్మో, ఆ వాయిదాలు సరిగా చెల్లించకపోతే
ఆ ఫైనాన్స్ వాడు తిట్టే తిట్లు భరిస్తూ దిగజారలేను, నా పరువు కూడా పోగొట్టుకోలేను. మహాప్రభు, అడగను. నేను బ్రతికుండగా మిమ్మల్ని ఏసి అడగను, సరేనా? అడగనంతే. సుబ్బారావు గారు ఏదో గొడవ పడుతున్నట్టున్నారే. మేమా? మీకు అలా వినపడిందండి? మేము గొడవ పట్టలేదండి, ఆ, మాట్లాడుకుంటున్నాంలేండి. ఆహా, ఇవ్వండి. నిన్నడది కూర్చోమంటారా? నేనే కూర్చుంటాను. ఆ, చెప్పండి, ఏమిటి విషయం? ఏముంది, తెల్లారింది మొదలు మా ఆవిడ ఏసీ కొనండి ఏసీ కొనండి అని గొడవ చేస్తుంది. ఆహా, ఇంట్లో ఓనర్ గారు రానివే, ఆయన పర్మిషన్ తీసుకుందాం అంటున్నాను. ఆ మాత్రం దానికి ఆ పర్మిషన్ ఎందుకండి? పెట్టించండి, పెట్టించండి, పర్వాలేదు. అప్పుడప్పుడు నేను కూడా వచ్చి కాస్త అప్పుడప్పుడు రెస్ట్ తీసుకుంటాను. రెస్ట్ తీసుకుంటారా? ఆ, ఏమండే, మా ఆవిడ ఏసీ పెట్టించమంది, మా బెడ్రూమ్. పర్వాలేదులేండి. పర్వాలేదు, ఆ, కాఫీ. తీసుకోండి. బేవర్స్గా వచ్చిందాక తీసుకోండి. ఏమిటండి ఆ మాటలు? ఇందులో బాధ ఏమిటే, ఏదైనా తీసుకునేవాడు ముందు వదిలేయాల్సింది సిగ్గు శరమే. బేవర్స్గా అలవాటు పడ్డావాడు. సుబ్బారావు గారు, అసలు బేవార్స్ అంటే అర్థం తెలుసా మీకు? ఏమిటో? బే అంటే భేదాలు లేకుండా, వా అంటే వర్షం లేకుండా, ఇర్స్ ఇర్స్ అంటే ఎదుటి వాళ్ళ పరుసుల మీద సిగ్గు లేకుండా వాలిపోయేవాడిని బేవార్స్ అంటారు. అసలు అలా వాలిపోవడానికి మనసును ఎంతగా చంపుకోవాలో మీకు ఏం తెలుసండి? అదో పెద్ద ఆర్ట్, మహానటులకే వస్తుంది. ఇదిగో ఇది ఇవాటది, వస్తా.
వేసుకోపోతే అలాగే ఆ? రోగం ఎలా నయమవుతుంది చెప్పు. అమ్మ కదా ట్యాబ్లెట్ వేసుకో. పట్టు. జాగ్రత్త. మరి హాస్పిటల్లో ఒక రకం మందులు దొరకలేదు. బయట ఎక్కడన్నా ట్రై చేయమన్నారు. నేను వెళ్ళి బయట ఎక్కడన్నా దొరికితే తీసుకొని వస్తా. నువ్వు జాగ్రత్త, వెంటనే వస్తాను నేను. ఏమండి ఆ, అమ్మాయి అనితకు ఒకసారి ఫోన్ చేయి. ఎందుకు? ఫోన్ చేయగానే బండి కొన్నారా నాన్న అంటుంది. ఇప్పుడు మనం బండి కొనే పరిస్థితుల్లో ఉన్నాం నేను. నాకు అన్నిటికన్నా నీ వైద్యం ముఖ్యం. అంతే అంతేనా? పోనీ ఆ అబ్బాయి రఘురామ్ కన్నా చేయండి. తీయని ఫోన్లు ఎన్నిసార్లు చేయమంటావే నన్ను? తీసే వరకు చేయాలి. తీసే వరకు చేయాలి. నువ్వే చేసుకో నీ కొడుక్కి. ఒరే రఘు, ఫోన్ లిఫ్ట్ చేయరా. రే, నిన్ను చూసి చాలా కాలం అయిపోయింది. ఫోన్ లిఫ్ట్ చేయరు రఘు. నీ గొంతన్నా వినాలందిరా. మీరు డయల్ చేసిన సబ్స్క్రైబర్ ఏ కాల్ ను స్వీకరించలేదు. సావిత్రమ్మా, సావిత్రమ్మా కూర్చోమంటావా? నేనే కూర్చుంటా. అమ్మ సావిత్రమ్మా, ఈ రఘురామ్ అంటే ఎవరమ్మా? మా అబ్బాయి. మీ అబ్బాయా? నేను ఎప్పుడు చూడలేదే. ఎక్కడుంటాడు? ఈ ఊళ్ళోనే ఉంటాడు. ఆ? ఈ ఊళ్ళోనే ఉంటూ మిమ్మల్ని చూడటానికి ఇంతవరకు రాలేదంటే అబ్బో చాలా చిత్రంగా ఉందమ్మా. వాడు బిజీ అండి, చాలా బిజీ. ఆహా, అంటే కన్న తల్లిదండ్రులను చూడటానికి కూడా రాలేంత బిజీ అనమాట మీ వాడు. మీ వాడికంటే మన పిఎం మోడీ గారి నయం. ఎంత బిజీగా ఉన్నా అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళమ్మ చూసి వస్తుంటాడు మహానుభావుడు. బహుశా నీ వాడు కూడా పిఎం అయిన తర్వాత మిమ్మల్ని చూడటానికి వస్తాడేమోనమ్మా. వాడి సంగతి మీకెందుకండి? ఎందుకమ్మా అంత బాబా? ఇలా మీ అబ్బాయి వచ్చాడు. వాడు వచ్చాడు, ఖరీదైన కారులో వచ్చాడు. ఎక్కడ? వెళ్ళిపోయాడమ్మా, వెళ్ళిపోయాడు. ఎడా? చెప్పాను కదండి, వాడు బిజీ. అందులోనూ వాడు సాఫ్ట్వేర్. అవునమ్మా, సాఫ్ట్వేర్. నీ వాడు గుండె మాత్రం హార్డ్వేర్ అమ్మా. హార్డ్వేర్. ఓమ్మో, హార్డ్వేర్. సావిత్రమ్మ గారు, సావిత్రమ్మ గారు. అదేమిటా కన్నతల్లిని పెట్టుకొని అలా పేరు పెట్టి పిలుస్తున్నావు? మీరు కూర్చోండి సార్, కూర్చోండి సార్. రేపు కోర్టులో ఎలాగే పిలుస్తారు కదండి, అప్పటికి అలవాటు అవుతుందని. కోర్టులో పిలవడా? కేసు వేస్తే పిలవరా మరి? కేసు వేడుతా నాకేమీ అర్థం కావడం లేదు. ఆహా, అర్థం కాకుండానే కేసు వేశారా? నేను కేసు వేడుతా మతుండే మాట్లాడుతున్నావా? నేను అది అడుగుతున్నాను, మత్తుండే కేసు వేశారా అని. అలా మాట్లాడుతున్నావు ఏమిట్రా? మరి ఇంకెలా మాట్లాడమంటావు? కేసు వేసిన తల్లితో ఇంకెలా మాట్లాడమంటావు? నా కొడుకు నన్ను చూడటం లేదు, చూడడానికి రావడం లేదు, నేను ఇలా బ్రతకలేకపోతున్నాను, నా కొడుకు నుంచి నాకు మనోవర్తి ఇప్పించడానికి కేసు వేయలేదు. మాట్లాడవే, డోరు పడిపోయిందా? పడిపోయినా ఆగుండదురా. అయినా ఎంత అన్యాయం ఏంటండి? లోకంలో పిల్లలు ముగ్గురు మీద కేసు వేస్తారు కానీ తల్లి ఎక్కడైనా కేసు వేస్తుందా? కేసు వేసిన తల్లిగా చరిత్రలో మిగిలిపోతుంది. ఒరే రఘు, నా మాట విను.
ఇంట్లో ఇబ్బంది ఉన్న మాట వాస్తవమే. అలా చెప్పి చావునైనా చేస్తాం కానీ నీ మీద కేసు వేస్తానా? నటించకు. నీకేం తెలియకుండా నా కేసు కాగితాల మీద సంతకాలు చేసావా? నాకేమి తెలియదురా. మీ నాన్నగారే ఒక కాగితాలు తీసుకొచ్చి సంతకాలు చేయమన్నారు. నేను చేశాను. మీ నాన్నగారు బయటికి వెళ్ళాలి. రాని రానా నీ ముందు నిలబెట్టి అడుగుతాను. నాన్నగారు కేసు వేసిన తర్వాత కూడా ఆయన నాన్న ఏంటండి? తప్పురా. ఏంటి తప్పు? ఏంటి తప్పు? ముందు వేసిన కేసు వాపస్ తీసుకోమని చెప్పు, లేకపోతే మర్యాదగా ఉండదని చెప్పు. బెదిరిస్తున్నావా? బెదిరిస్తున్నావా మీ నాన్నని? హెచ్చరిస్తున్నాను. దానికి ఏం తెలుసు నీ కేసు వేశాడు? నిజమేరా, ఆయనకి ఏమీ తెలియదు. చెరిగిన చొక్క ఎందుకు వేసుకుంటున్నారో తెలీదు. తగిన చెప్పులతో ఎందుకు నడుస్తున్నారో తెలీదు. మీ చదువుల కోసం పుస్తకాలు ఎందుకు కొన్నారో తెలీదు. మీ అవసరాలు తీర్చడం కోసం ఆయనకున్న చిన్న చిన్న కోరికలు కూడా ఎందుకు చంపేసుకున్నారో కూడా తెలియదు. కానీ ఈ రోజు నాకు మాత్రం ఒక్కటి తెలిసిందా, మీ నాన్నగారి గురించి నీకేమీ తెలీదు అని. ఆయన్ని వెనకేసుకురాకమ్మా. అసలు నీకేం తెలుసు? ఈ కేసు వల్ల నా అత్తగారి దగ్గర నాకు ఎంత పరుగు పోయిందో తెలుసా? చివరికి నా పెళ్ళం అడిగింది ఇలాంటి కేసు తల్లి ఎక్కడైనా వేస్తుందా అని. ఏమని చెప్పంటావు? ఏమని చెప్పంటావు? నీకు కూడా ఆకలి ఉంటుందని చెప్పు. కొడుగ్గా మమ్మల్ని చూసుకోవాల్సిన బాధ్యత నీదేనని చట్టంలో రాసుందని చెప్పరా. నీ పెళ్ళానికి చట్టంలో ఏదన్నా రానివ్వండి, ముందు ఈ కేసు వాపస్ తీసుకోండి. తీసుకోకపోతే చాలా దూరం వెళ్లాల్సి ఉంటుంది. అంత దూరం వెళ్లే బదులు రోజు మీ అమ్మతో మాట్లాడొచ్చు కదా. కేసు వాపస్ తీసుకుంటాను. పోనీ మీ అమ్మను చూసుకుంటావా? కేసు వాపస్ తీసుకుంటాను. నీ దృష్టిలో తల్లి అంటే విలువ లేకపోయినా చట్టం దృష్టిలో తల్లికున్న విలువ ఏమిటో తెలియజేయటానికే వేశాను ఈ కేసు. రేపు నాకు ఏదైనా అయ్యి నేను పోతే నన్ను మాట్లాడి రేపు నాకు ఏదైనా అయ్యి నేను పోతే నిన్నెవరు చూస్తానే? అందుకే వేశాను ఈ కేసు. వాడి దృష్టిలో నేను వెళ్ళనైనా పర్వాలేదు, వాడికి బాధ్యత గుర్తు చేస్తుంది ఈ కేసు. ఈ మూడేళ్లలో వాడు ఒక్కసారైనా నిన్ను చూడటానికి వచ్చాడా? అందుకు నాకు టైం ఉండాలి కదా. ఈ ఇంటికి వెళ్ళటం మానేస్తున్నావా? అది ఎలా కుదురుతుంది? మరి ఇదెందుకు కుదరదా? వాడు చెప్తున్నాడు కదా, ఈ కేసు వాపస్ తీసుకోండి, లేకపోతే నేనే కోర్టుకు వచ్చి చెప్పేస్తాను. నాకేమీ తెలియదండి, మా ఆయన సంతకం చేయమంటేనే నేను చేశాను అని. ఆ తర్వాత మీ ఇష్టం. కేసు వాపస్ తీసుకుంటారా లేదా? పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా నీకు? కొడుకు మీద అంత ప్రేమ జాలున్నదని మరి నాకెందుకు చెప్తున్నావే? రోజు వాడిని చూడాలని ఉందండి, వాడు గొంతు ఒక్కసారైనా వినాలని ఉందండి నాకెందుకు చెప్తున్నావు? చెప్పు నీ కొడుక్కి, ఇందులో మీ నాన్న ప్రమేయం ఏమీ లేదురా, నా కోసం ఈ కేసు వేశాడని చెప్పు. నేను రోగాలతో సతమతమైపోతున్నాను, మీ నాన్న నాకు సరైన వైద్యం చేయించలేకపోతున్నాడు. అందుకే నిన్ను చూడాలని రోజు గొడవ చేస్తుంటే నీకోసం కేసు వేశానని చెప్పవే. చెప్తున్నాడు కదండి, వాడికి సమయం లేదు అని. వాడికి మాత్రం ఈ తల్లిని చూడాలనుండదా? సరే, వాడిని ప్రతి నెల డబ్బు పంపించమని. ఆ డబ్బు ఏదో మమ్మల్ని ఉద్ధరిస్తుందని కాదు, కన్న తల్లిదండ్రులు బ్రతికున్నారన్న విషయాన్ని నీకు గుర్తు చేస్తుంది ఆ డబ్బు. ఆ రోజుల్లో మేము పంపించేవాళ్ళం, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మరి ఎంతో కొంత మనీ ఆర్డర్ చేసేవాళ్ళం. ఇప్పుడు మీకు ఆ శ్రమ అక్కర్లేదు నాయన. ఫోన్ పేలు గూగుల్ పేలు వచ్చాయి కదా, క్షణాల్లో వచ్చి పడుతుంది డబ్బు. తల్లిదండ్రులకి డబ్బు పంపించాలన్న మనసు మీకు ఉండాలే కానీ. ఇప్పుడు అర్థమైంది నాకు, డబ్బు కోసమే ఈ కేసు వేశారన్నమాట. డబ్బు కోసం కొడుకుని కోర్టుకి ఇడుస్తారా? ఏంటమ్మా ఇది? రోజు అర్ధరాత్రి ఫోన్ చేసి విసిగిస్తుంటావు.
అది చాలదంటే ఏంటి గోళ? నీ గొంతు వినాలని చేస్తుందిరా ఫోను. ఇక ముందు వినలేనేమోనన్న భయంతో చేస్తుంది ఫోన్. ఇక డబ్బు అంటావా, అది మాకెప్పుడు ఉండే సమస్య. అందుకేరా ఆ దేవుడు మాలాంటి మధ్యతరగతి వాళ్ళకి డబ్బు అనే సమస్య పెడుతూనే ఉంటాడు. దానికోసమైనా ఆయన్ని పూజిస్తామని ఆశ. మేము పూజిస్తూనే ఉంటాం. మాకు అది చేయి దేవుడా, ఇది చేయి దేవుడా అని మొక్కుకుంటూ ఉంటాం. అప్పుడప్పుడు మా మొక్కుబడులు తీరుస్తుంటారు రావు. అందుకేరా దేవుడి గుడిలో ఉండి ఎప్పుడు నిండుగానే ఉంటుంది. మాలాంటి మధ్య తరగతి వాడి పరిస్థితి ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది. ఆ పని చేస్తావు. అంతసేపు మీ సమస్యలు చెప్తుంటారు కానీ నా గురించి ఆలోచించరా? నేను ఫ్లాట్ కొన్నాను, ఈఎంఐ కట్టాలి. కార్ కొన్నాను, ఈఎంఐ కట్టాలి. చివరికి ఫోన్కి కూడా ఈఎంఐ కట్టాలి. ఇన్ని ఈఎంఐలు ఎలా కట్టాలా నేను సతమత పడిపోతుంటే ప్రతి నెల మీకు డబ్బు ఎలా పంపాలి? ఇన్ని ఈఎంఐల మధ్య మీ అమ్మ కూడా ఒక ఈఎంఐ అనుకో. మీ అమ్మ కూడా ఒక ఈఎంఐ అనుకోరా? మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. తక్కువగానే మాట్లాడుతున్నాను. సరే, నేను ఏ కోర్టుకి రాను. ఏం చేస్తారు చేసుకోండి. అరెస్ట్ చేయించి మరీ రప్పిస్తాను. అరెస్ట్ చేయించి రప్పిస్తారా? నన్ను అరెస్ట్ చేయిస్తారా? సరే, నా నుంచి మనోవర్తి కింద ఒక్క రూపాయి కూడా రాకుండా కోర్టు నుంచి ఎలా తప్పించుకోవాలో నాకు బాగా తెలుసు. ఇక్కడి నుంచి లాయర్ కూడా ఈఎంఐ అని అనుకుంటాను. తప్పు చేశానా సావిత్రి? లేదండి, మీరు ఏ తప్పు చేయరు. వాడు మిమ్మల్ని అనేసి మాట్లాడుతూ ఉంటే వాడు శపించాలి అన్నంత కోపం వచ్చింది. కానీ కన్న బిడ్డ కదా, ఏమీ అనలేకపోయాను. నాకేం చేయాలో అర్థం కావటం లేదు. నువ్వు క్యాన్సర్ పేషెంట్ అని తెలుసు కూడా వాడు నీ పట్ల ఇంత కఠినంగా మాట్లాడతాడు అనుకోలేదు. సావిత్రి, నా నుండి అందరి వెళ్ళిపోయినా నాకు బాధ లేదే. కానీ నువ్వొక్కదాని నాకు జీవితాంతం తోడుగా ఉండలే. ఎంతటి దరిద్రాన్నైనా నేను ఆనందంగా అనుభవిస్తానే. ఎంతటి దరిద్రమైన ఆనందంగా అనుభవిస్తాను. అమ్మ సావిత్రమ్మా, ఇన్నాళ్ళు నాకు కొడుకులు లేరు లేరు అని ఎంతో బాధపడిపోయేవాడిని. ఇప్పుడు మీ వాడిని చూసిన తర్వాత నాకు అసలు కొడుకులు లేకపోవటమే మంచిది అనిపిస్తుంది. మా నీ కొడుకు రాలేడమ్మా. గత జన్మలో అప్పులు వాడి మాదిరిగా ఉన్నాడు. వాడి బాకీ ఈ జన్మలో తీరదమ్మా. బాకీ ఈ జన్మలో తీరదు. వస్తానమ్మా, వస్తాను.
కేసు విషయంలో ఏం జరుగుతుందో ఏదో ఒకటి చెప్తారు నాకు దీనివల్ల వస్తుంది అన్నది ఆలోచించారు. ఆర్డర్ ఆర్డర్. ఇది కోర్టు హాలు, నిశ్శబ్దంగా ఉండండి. ఆవిడ మీకేమవుతారు? మా అమ్మగారు యువర్ ఆనర్. కొడుకుగా ఆవిడని చూసుకోవాల్సిన బాధ్యత నీకుంది కదా. చూసుకుంటున్నానండి. చూస్తే కేసు ఎందుకు వేస్తారు? నన్ను బాగా ఇబ్బంది పెట్టాలని. దానివల్ల వాళ్ళకేంటి లాభం? మా నాన్నగారు బాధ్యత లేని వ్యక్తి సార్. పైగా తాగుబోతూ తిరిగి పేకాడతారు సార్. ఒట్టి దుబారమని సార్. మీరేమంటారు? అయ్యా, ఆయన తరఫున నేను మాట్లాడచ్చా యువర్ ఆనర్? ఆయన అడిగితే మీరు మాట్లాడతానంటారేంటమ్మా? యువర్ ఆనర్, ఒక మగవాడి మంచి లక్షణమైనా అవలక్షణమైనా చెప్పగలిగేది భార్య లేక తల్లి. నేను ఆయన భార్యని కాబట్టి ఆయన గురించి మాట్లాడే హక్కు నాకు మాత్రమే ఉంది. అదే కాక బయట వాళ్ళు ఎవరో ఏదో అంటే పడని మన అనుకున్న వాళ్ళే మన మీద నిందలు వేస్తూ ఉంటే, ఏమీ మాట్లాడకుండా ఉంటే, ఆయన విషయంలో నాకంటే ద్రోహం చేసేవాళ్ళు మరొకరు ఉండరు. ఆయనతో కలిసి 35 సంవత్సరాలు కాపురం చేశారు. ఈ 35 సంవత్సరాల్లో ఆయన మంచి ఏమిటో, ఆయన చెడు ఏమిటో, ఆయన అవలక్షణాలు ఏమిటో, ఆయన కుటుంబం కోసం ఎంతలా పాకులాడారో నేను మాత్రమే చెప్పగలను. అందుకే ఆయనతో ఆనాడు 7 అడుగులు నడిచి నేను ఈనాడు ఈ కేసు విషయంలో మరొక అడుగు వేశాను. దయచేసి ఆయన తరఫున మాట్లాడే అవకాశాన్ని ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. ప్రొసీడ్. యువర్ ఆనర్, ఆవిడ మాట్లాడి స్థాయి తరఫున మాట్లాడుతుందండి. న్యాయం అనేది చెప్పదు. ఇక్కడ న్యాయం ఏదో అన్యాయం ఏదో చెప్పాల్సింది నేను. దయచేసి కాసేపు మీరు మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. అయ్యా, సదరు రఘురామ్ గారు చెప్పిన దాంట్లో ఒకటి మాత్రం వాస్తవం. నా భర్త దుబారాపరుడు, ముమ్మాటికి దుబారాపరుడే. మీరు ఏం మాట్లాడుతున్నారో ఆలోచించే మాట్లాడుతున్నారా? అన్ని ఆలోచించుకునే మాట్లాడుతున్నాను యువర్ ఆనర్. ఈ ప్రపంచంలో ఇలా దుబారా చేసేది నా భర్త ఒక్కడే కాదు, ప్రతి భర్త దుబారాపరుడే. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ గురించి ఆలోచించుకోరు, మా గురించి ఆలోచిస్తారు. వాళ్ళ కష్టం ఏంటి, వాళ్ళ నష్టం ఏంటి, వాళ్ళ మంచి ఏంటి, వాళ్ళ చెడు ఏంటో వాళ్ళు ఆలోచించుకోరు. మా కష్టం ఏమిటో, మాకేం కావాలో, మా మంచి ఏమిటో, మా చెడు ఏమిటో ఆలోచిస్తారు. మమ్మల్ని సమాజంలో ఒక హోదాలో ఉంచే దిశగా ప్రతి మగవాడు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి దుబారానే. ఇలా దుబారా చేసేవాడు నా భర్త ఒక్కడే కాదు యువర్ ఆనర్. ఈ ప్రపంచంలో చాలా మంది తండ్రులే ఉన్నారు. కాదని రఘురామ్ గారిని చెప్పమనండి. వీరి చెల్లెలు ఎవరినో ప్రేమించాను అంటే ఆ పెళ్లి మాకు ఇష్టం లేకపోయినా దగ్గరుండి ఆ పెళ్లి జరిపించు. ప్రేమ వివాహంలో కూడా కట్నాలు, కానుకలు, చీరలు, సారెలు అన్ని 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 కోర్కెలు సక్రమంగా జరిపించావు. ఆ ఖర్చు మొత్తం నేను దగ్గరుండి నా భర్త చేత ఖర్చు పెట్టించాను. అదంతా దుబారానే యువర్ ఆనర్. వీడు అంతే, ఎవరినో ప్రేమించాను అంటే ఆ పెళ్లి కూడా మా ఖర్చుతోనే. వాడి భార్యకు కొనే బంగారం దగ్గర నుంచి వాళ్ళ అత్తగారికి పెట్టే పట్టు చీర వరకు ప్రతి రూపాయి నేనే దగ్గరుండి నా భర్తకి బలవంతం పెట్టి మరీ ఖర్చు చేయించాను. బాధ్యత గల మగవాడి 1 రూపాయి దుబారాగా ఖర్చైనా అది దుబారా ఖర్చే అవుతుంది యువర్ ఆనర్. ఈ విధంగా నా భర్త దుబారా చేశాడు అంటే రఘురామ్ గారు ఎక్కడ తలదించుకోవాల్సి వస్తుందో అని నా భర్త తాగుపోతని, తిరుగుపోతని, వ్యసన పరుడని, జూదగాడని నిందలు వేస్తున్నారు. నిజమే యువర్ ఆనర్. ఎక్కడ 2 పూటల కాఫీ తాగితే డబ్బు ఖర్చు అయిపోతుందో అని కాఫీ తాగడం కూడా మానేసిన నా భర్త తాగుపోతే యువర్ ఆనర్. నా భర్త తిరుగుపోతే ఆఫీస్కి వెళ్ళడానికి స్కూటర్ కొనుక్కుని వెళ్తే ఆ స్కూటర్కి ఖర్చు పెట్టే డబ్బులు, అందులో పెట్రోల్కి ఖర్చు పెట్టే డబ్బులు, బిడ్డల చదువులకి, నా అనారోగ్యానికి వస్తుందని మైళ్ళు మైళ్ళు కాలి నడకన ఆఫీస్కి నడుచుకుంటూ వెళ్ళే నా భర్త తిరుగుపోతే ఎవరైనా తిరుగుపోతే నా భర్త జూదగాడే. నిజమే, మేమందరం జూదమాడుతూ ఉంటే మమ్మల్ని గెలిపించడం కోసం ఓడిపోయారు, అలసిపోయారు,
దుబారా పరుడయ్యారు. ఇలా దుబారా పరుడు కాని భర్త తండ్రి ఈ ప్రపంచంలో ఎంత మంది లేరో ఒక్కసారి చెప్పండి ఎవరానా. ఈ రఘురామ్ గారు ఎలాంటి వారంటే వారి అబ్బాయి పుట్టెంటుకలకి తిరుపతి వెళుతూ ఆయన భార్యకి ఆయనకి వాళ్ళ అత్తగారికి ఏసీ కంపార్ట్మెంట్ లో టికెట్స్ బుక్ చేసుకుని మా ఇద్దరికి స్లీపర్ లో బుక్ చేస్తే ఆ ఎండ వేడి తట్టుకోలేక ఈ రోగంతో నేను బాధపడుతూ ఉంటే తుండుగుండ తడిపి నా చుట్టూ కప్పి నన్ను పసిబిడ్డలా కాపాడుకున్నాడు సార్ నా భర్త. నా భర్త దుబారా పరుడే. నన్ను అలక్ష్యం చేసినా నేను బాధపడలేదు. క్యాన్సర్ వ్యాధితో 5 సంవత్సరాలుగా నేను బాధపడుతున్నా. నన్ను పట్టించుకోకపోయినా నేను ఏనాడు బాధపడలేదు. కానీ ఈ న్యాయస్థానంలో నా భర్తని ఇన్ని మాటలు అంటూ ఉంటే వీడి చెంప పగలగొట్టాలి. నంత కోపంగా ఉంది. కానీ గౌరవ న్యాయస్థానం కనుక ఇక్కడ పరుష వాక్యాలు ఉపయోగించని కనుక ఊరుకుంటున్నాను. ఎవరన్నా రఘురామ్ గారు మాకు డబ్బు ఇచ్చినట్టు కానీ బ్యాంకులో వేసినట్టు కానీ మా అప్పులు తీర్చినట్టు కానీ సాక్ష్యాలుంటే చూపించమనండి. ఇక్కడే ఈ కేసు నేను విత్డ్రా చేసుకుని వెళ్ళిపోతాను. చూడండి, ఎన్ని నిందలు పడుతున్నా మాట్లాడకుండా ఇక్కడ మౌనంగా ఉన్నారే. మాట్లాడడం చేత కాదు ఎవరానా. బిడ్డలు మన మీద నిందలు వేసి రోడ్డు మీదకి లాగుతున్నా ఏ తల్లి తండ్రి తమ బిడ్డల్ని రోడ్డు మీదకి లాగడానికి ఇష్టపడరు ఎవరానా, ఇష్టపడరు. అందుకే ఆయన మౌనంగా కూర్చున్నారే తప్ప మరొకటి కాదు ఎవరానా, కాదు. మరి కేసు వేయడం అనేది రోడ్డు మీద లాగడమే కదమ్మా. మీరు చెప్పిన దాని ప్రకారం మీ భర్త మీరు కలిసి కేసు ఎందుకు వేసినట్టు? స్వార్థం ఎవరానా, స్వార్థం. ఎక్కడ తన చేయి దాటిపోయి నాకు వైద్యం అందించలేకపోతారో, ఈ అనారోగ్యంతో నేను ఏమైపోతానో అన్న బాధతో చేత కాక దిక్కు లేక ఇలా కేసు వేసి ఇలా కూర్చున్నారే తప్ప వాడి మీద కక్ష తీర్చుకోవడానికి కాదు. ఈ రోజు నేను ఈ కోర్టుకి రావడానికి కూడా కారణం, దయచేసి మా బిడ్డ నుంచి మేము ఏదైతే కోరుకుంటున్నామో దాన్ని మాకు ఇప్పించవలసిన బాధ్యత అర్హత ఈ కోర్టుకు ఉందని మాత్రమే వేడుకోవడానికి వచ్చాం వివరాలు. దయచేసి మా బిడ్డ నుంచి మేము ఏదైతే కోరుకుంటున్నామో దాన్ని మాకు ఇప్పించండి, ఇప్పించండి. రఘురామ్, మీరు మీ నాన్నగారికి డబ్బు ఇచ్చినట్టు కానీ అకౌంట్లో వేసినట్టు కానీ ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు ఏమైనా ఉంటే తర్వాత నిరూపించుకోండి. ప్రస్తుతానికి ఇంటీరియం మెయింటెనెన్స్ ఆర్డర్ కింద ఆమెకు మనోవర్తి చెల్లించాల్సిందిగా తీర్పిస్తున్నాను. ది కోర్ట్ ఈజ్ ఎ జార్. ఎంతసేపు ఎక్కడికి వెళ్ళారండి? బ్రతకటానికి ఏదో ఒక మార్గం చూసుకోవాలి కదవే. మనకేమన్నా తాతలు ఇచ్చిన ఆస్తులు ఉన్నాయా అమ్ముకొని బ్రతకటానికి? సావిత్రి, నువ్వు మాత్రలు వేసుకున్నావా? లేదండి. వేసుకోకపోతే అలాగే. నీకు చెప్పి చెప్పి నాకు విసుగు వస్తుంది. అసలు ఈ రోగం ఏదో నాకు వచ్చినా బాగుంటుంది. సుబ్బారావు గారు కూర్చోమంటారా? నేనే కూర్చుంటాను. ఈరోజు పేపర్ చూసారా? మా పేపర్ మమ్మల్ని ఎక్కడ చూడనిస్తున్నారండి. మాది మేము చూడాలన్న పేపర్ మీ పర్మిషన్ కావాల్సి వస్తుంది. సరే,
ఇంతకు మీరు ఊరంతా తెగ అప్పులు చేస్తున్నారంటగా? అవసరం అయితే చేస్తామండి, చేయక తప్పుతుందా? ఏ మీ ఇంట్లో అద్దెకి దిగిన వాళ్ళు అప్పులు కూడా చేయకూడదని మరో రూల్ పెడుతున్నారా? అవునండి, అలాంటి పర్మిషన్ ఏదో పెట్టాల్సిందే. లేకపోతే మీరు ఊరంతా అప్పులు చేసి అవి తీర్చలేకపోతే ఆ అప్పులు వచ్చి మిమ్మల్ని బండ బూతులు తింటుంటే పోయేది ఎవరు బరువు అండి? మధ్యన మా ఇంటి బరువేగా. మీకు అంత భయం అక్కర్లేదు, నా అప్పులు నేనే తీర్చుకుంటాను. తీర్చలేకపోతే అంటే నేను తీర్చుకుంటానండి. ఒకవేళ తీర్చలేకపోతే ఐపీ పెడతానండి. ఆహా, కోర్టు చుట్టూ తిరిగి చాలా విషయాలు నేర్చుకున్నారే. పోలేండి, ముందే చెప్పారు. వడ్డీ డబ్బులు కాసిపడి మీకు అప్పిద్దాం అనుకున్నాను. దిక్కోలేక వచ్చేవాడిని. ఏమండో, రేపటి నుంచి మీకు ఎవరో అప్పు ఎవరో. ఆ విషయం మీరు ఎలా చెప్తారు? ఏం చెప్పడం కాదండి, మీ అబ్బాయి థర్టీగా అంత అక్షరాలతో ఈ పేపర్లో ప్రకటన ఇచ్చాడు. చూడండి, మా తండ్రి అయిన సుబ్బారావు గారు చెడు వ్యసనాలకు అలవాటు పడి ఊరంతా అప్పులు చేస్తున్నారు. ఈ అప్పులతో నాకు ఎలాంటి సంబంధం లేదు అని బహిరంగ ప్రకటన ఇచ్చాడు. చదవండి. సుబ్బారావు గారు, అసలు ఈ ప్రకటన చూసిన తర్వాత ఏ బుద్ధున్న వాడైనా మీకు అప్పిస్తాడా? ఎవడో ఎవడంటే ఎవడో. అవును సుబ్బారావు గారు, అసలు మీరు ఏ ధైర్యంతో ఇన్ని అప్పులు చేస్తున్నారు? ఒకవేళ తీర్చలేకపోతే? తీరుస్తానండి. తీర్చలేకపోతే చచ్చిపోతానండి. మరి మీకు అప్పించిన సంగతి? వాళ్ళని పైకి వచ్చి తీసుకోమంటాను. అలాగే అలాగే కానివ్వండి. వామ్ము వామ్ము ఎంతకు తెగించాడు ఇతని. వెంటనే ఇల్లు ఖాళీ చేయించాలి, లేకపోతే నా రెంట్ కూడా పైకి వచ్చి తీసుకోమంటాడేమో. వామ్ము, మంచి లాయన్ని కలవాలి. ఆఖరికి మన ఇంటి పరువుని పేపర్కి ఎక్కించాడన్నమాట. ఎలాగైనా సంతోషించవే, మన పేర్లు పేపర్లు అన్నా వేయించాడు వాడు. వాడు ఇంతమంది ఎప్పటికీ అర్థం చేసుకుంటాడండి. సావిత్రి, ఈ లోకంలో అతి కష్టమైంది ఏంటో తెలుసా? ఎదుటి మనిషిని అర్థం చేసుకోవటం. మనకు అప్పించిన వాళ్ళు కూడా డబ్బులే కదండి. ఆ అప్పులన్నీ ఇప్పుడు ఎలా తీరుస్తారు? నువ్వేం భయపడదు, ఆ ఏర్పాట్లన్నీ నేను చేశా కదా. నువ్వు సమయానికి మందులు వేసుకో చాలు. నా మాట విను. ఆ రోజు వాడు కోర్టులో అన్ని అబద్ధాలు చెప్తూ ఉంటే ఆ రోజు నా మప్పులన్నీ విడిపోయాయి. అన్నిటికంటే విచిత్రం ఏమిటంటే కోర్టులో దేవుడి మీద ప్రమాణం చేసి నిజం చెప్పమంటారు. మరి దేవుడి మీద ప్రమాణం చేసి అన్ని అబద్ధాలు చెప్తూ ఉంటే ఆ భగవంతుడు కోర్టు గోడలు బద్దలు కొట్టుకుని రాడే, బద్దకిస్తాడే. అలా బద్దకిచ్చేవాడు భగవంతుడు ఎలా అవుతాడండి? ఏదేమైనా నేను చాలా అదృష్టవంతురాలండి. భార్యలు అనారోగ్యంతో ఉన్నారంటే విడాకుల కోసం ఎగబడుతున్నారు కోట్లలో. కానీ మీరు అలా కాదండి, మనుషుల్లో దేవుడు. చాలండి, ఇప్పటి వరకు నాకు ఖర్చు పెట్టింది చాలు. ఇంకా వైద్యం ఆపేయండి. మిమ్మల్ని ఇంకా ఏసీ కొనివ్వమని ఎప్పటికీ ఇబ్బంది పెట్టను. ఈ మందులు నేను మింగలేకపోతున్నానండి. ఇంకా నాకు వైద్యం ఆపేయండి, ఆపేయండి. నా మాట వినమ్మా. అమ్మా, రాకపోతే ఎలాగమ్మా? ఇంతకాలం మీరు రాకపోయినా నేను ఎలాగలా మేనేజ్ చేసుకున్నాను. ఈ పరిస్థితుల్లో కూడా రాకపోతే ఎలాగా? అమ్మా, కుదరదమ్మా. నువ్వు తప్పనిసరిగా రావాల్సిందే, రావాలి అంతే. సుబ్బారావు గారు, కూర్చోమంటారా? నేనే కూర్చుంటాను. ఏంటండి ఏంటండి మీరు చేసిన పని? 2 రోజులు నేను ఊళ్ళో లేను, లేకపోతే చెప్పేవాడిని మీ పని. నేనేం చేశానండి? ఇంకా ఏం చేశాను అడుగుతానండి. పైగా సత్యం మనిషి ఇంట్లో పెట్టుకొని శవాన్ని ఎవరిని ఇంట్లో పెట్టుకుంటారా? అది కాదండి,
మా అబ్బాయి రావాలి, వాడి కోసం ఎదురు చూస్తున్నానండి. అబ్బాయి ఎలా వస్తాడండి? ఎలా వస్తాడు? ఈ మధ్య మాటలు లేవుగా. చనిపోయింది వాడి కన్న తల్లి అండి, వాడు తప్పకుండా వస్తాడండి. వస్తే వస్తాడు, పోతే పోతాడు, అవన్నీ నాకు అనవసరం అండి. ముందు ఆ శవాన్ని బయటపడేయండి. ఏమిటండి ఇది? నా పరిస్థితి తెలుసుకొని నన్ను పరామర్శించడానికి వచ్చారేమో అనుకున్నాను. ఇంత ఘోరంగా మాట్లాడతారని అనుకోలేదండి. అవన్నీ నాకు అనవసరం అండి. మర్యాదగా శవాన్ని బయటపడేస్తారో పడేయండి, అది రూల్ అండి బాబు. నేను అలా అనుకోలేదండి, నేను అలా అనుకోలేదు. మా అమ్మ చనిపోయింది, ఇంట్లోనే ఉంచాను. మా నాన్న చనిపోయాడు, ఇంట్లోనే ఉంచాను. మనిషి శరీరంలో ప్రాణం పోయినంత మాత్రాన అది విలువ తగ్గదు. ఈ అమ్మైనా, నాన్నైనా, తల్లి అయినా, చెల్లైనా, ఎవరైనా, ఆఖరికి మీరైనా. అది మీ సొంత కొంప, ఇది అద్దె కొంప. ఇక్కడక్కడ కుదరదండి. ఒకవేళ మేము పోయినా అంతే. ఒకవేళ నేను చస్తే చచ్చిన ఇంట్లో రావును, బయట వస్తానండి. అలాగే చదురు కానీ ఎవడా సుబ్బారావు గారు, మర్యాదగా శవాన్ని బయటపడేస్తారా, నన్నే లాగి అవతల వారు ఏమంటారా? నీతో మాటలు కదా. ఏమండో మర్యాదగా చెబుతున్నాను, అట్ట లేకుండే శవాన్ని బయటపడేయాలి. అట్ట లేకుండే అమ్మా, నన్ను నా ఇంట్లో మెడబట్టి గంటుతావా? చూస్తా, నీ అంతు చూస్తా. దిక్కున్న చోటు చెప్పుకోపో. అలాగే అలాగే శవాన్ని ఎలా బయటపడావో అది చూస్తా, చూస్తా, నీ అంతు చూస్తా, నీ అంతు చూస్తా. ఏంటండి ఇది? చెల్లి చెప్పేంతవరకు తెలియలేదు. అమ్మ పోయిందటగా, ఎప్పుడు పోయింది? 2 రోజులు అయిందిరా. మరి నాకెందుకు ఫోన్ చేయలేదు? నేను చేశానురా, నువ్వు తీయలేదు. మెసేజ్ కూడా చేశానురా, నువ్వు చూడలేదు. చేశారులేండి పెద్ద మెసేజ్. అయినా ఏమని మెసేజ్ చేశారు? మీ అమ్మ పోయిందని నీకు తెలియజేస్తున్నాను, తొందరపడి రాకు, 2 రోజులు ఆగి రాని మెసేజ్ చేస్తారా? అంటే తల్లి చనిపోయిన తర్వాత కూడా కొడుకు చూడటానికి రాలేదని నలుగురిలో నా పరుగు తీయటానికేగా? పైగా ఇప్పుడు ఇంటి ఓనర్తో గొడవ పడ్డారట. వాడు మీ అమ్మను బయట పడేయమన్నాడు. అమ్మని అనలేదు, శవాన్ని అన్నాడు. నా దృష్టిలో ప్రాణం పోయినంత మాత్రాన అది శవం కాదురా, అది శవం కాదు. సరే, నేనేదో తొందరపడ్డాను. సరే, నువ్వు ఈరోజు వెళ్ళి రేపు రారా. ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతుందా? రేపు రావటం ఏంటి? ఒరే, మీ అమ్మ తన జీవితంలో నన్ను ఒకే ఒక్క కోరిక అడిగింది. మందుల వేడి, రేడియేషన్, కీమోథెరపీ భరించలేకపోతున్నానండి, ఒక్క ఏసీ కొనిపెట్టండి అని అడిగింది. అది బ్రతికున్నన్నాళ్ళు దాని కోరిక తీర్చలేకపోయాను. కానీ అది చనిపోయిన తర్వాత మాత్రం దాని శరీరాన్ని ఐస్ బాక్స్ లో ఉంచగలిగాను రా. ఐస్ బాక్స్ లో ఉంచగలిగాను. కనీసం ఈ 2 రోజులైనా దాని శరీరాన్ని ఆ చల్లదనం అనుభవించనిరా. దానికి తెలియపోవచ్చు, కానీ దాని కోరిక తీర్చానన్న ఆత్మ సంతృప్తి అన్న నాకు మిగలలేదు. అందుకే ఈరోజు వెళ్ళి రేపు రారా. రే, రాకుండా ఉండకరా కొడక. నాకు తెలుసు నీకు నా మీద కోపం, నీ మీద కేసు పెట్టానని కాదు. కానీ ఎందుకు పెట్టానో తెలుసా? రేపు నాకు ఏదైనా అయ్యి నేను పోతే మీ అమ్మని ఎవరు చూసుకుంటారా? అది పిచ్చిదిరా, దానికి ఏమీ తెలీదు. ఎవరిని నోరు తెరిచి ఇది అని అడగలేదురా. మరి అదేలా బ్రతుకుతుందిరా? అందుకే నీ తల్లిని చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది అని గుర్తు చేయటానికే ఈ కేసు వేశాను. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం ఉండు.
ఇగో, నువ్వు కోర్టు ద్వారా మాకు చెల్లించిన మనోవర్తి, ఇందులో ఒక్క రూపాయి కూడా మీ అమ్మ నన్ను ముట్టుకోనివ్వలేదు. అవి వాడి డబ్బులండి, మనకెందుకు, వాడికే ఇచ్చేద్దాం అంది. ఇప్పుడు ఈ డబ్బులతో నీకే అవసరం నాయన, నీ దగ్గరే ఉంచు. సరే వెళ్ళు నాయన, ఈరోజు వెళ్ళి రేపు రారా. రే, ఈ లోపు మీ అమ్మతో నేను చాలా విషయాలు మాట్లాడుకోవాలరా. వెళ్ళరా కొడుక, వెళ్ళు. రేపు రా, రేపు రాకుండా ఉండకరా కొడుక. వెళ్ళు నాన్న. సావిత్రి, సావిత్రి, నువ్వు లేని జీవితం నాకు శూన్యంగా అనిపిస్తుంది. నేను ఈ లోకంలో ఉండలేకపోతున్నాను. అందుకని నీకు తోడుగా నేను కూడా నీ దగ్గరికి వచ్చేద్దాం అనుకుంటున్నానే. ఏమంటావు? సుబ్బారావు గారు, రాత్రి అంతా బాగా ఆలోచించానండి. తప్పు నాదే. మావిడ నన్ను అడిగింది, ఒకవేళ నేను చచ్చిపోతే నన్ను కూడా బయటపడేసి లోపల కూర్చొని ఏడుస్తారా అని. అప్పుడు అర్థమైందండి నాకు, నేను ఎంత తప్పుగా ఆలోచించాను. నేను ఎంత బేవరసుగా ఇతరుల మీద పడి బతుకుతున్నా. నేను మనిషినే, నాకు మనసు ఉంటుంది. ఆ తల్లి చేతి కాఫీ తగిన విశ్వాసం ఉంటుంది. సుబ్బారావు గారు, ఉండనివ్వండి, ఎక్కడే ఉండనివ్వండి. సుబ్బారావు గారు, మీకు తోడుగా నేను కూడా మెప్పా వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. కూర్చోమంటారా? నేనే కూర్చుంటాను. లేదండి, నేను ఒకటి ఎక్కడే కూర్చోగలుగుతాను. శభాష్! బతికున్నప్పుడు తల్లిని చూడలేకపోయినా ఇప్పుడు నలుగురిలో పరువు కోసం దండ తీసుకొచ్చావా బాబు? బాగున్నాయా? చాలా చాలా బాగుంది. ఏమండి, మా పర్సనల్ విషయం మీకు అనవసరం అండి. ఒక్కసారి కోర్టు మెట్టెక్కిన తర్వాత మన జీవితంలో పర్సనల్ అంటే ఏముండదు, అంత పబ్లిక్కే. మీరేమంటారు సుబ్బారావు గారు? సుబ్బారావు గారు, అవునంటారా కాదంటారా? సుబ్బారావు గారు, సుబ్బారావు గారు, సుబ్బారావు గారు, గురుగారు, ధనంజయ్ గారు, నన్ను క్షమించండి. మీ మీద చేయి చేసుకున్నాను. నా పిల్లల మీద కూడా ఇంతవరకు నేను చేయి చేసుకోలేదండి. అలాంటిది మీరు నా భార్యను బయటపడేయమన్నందుకు నాకు కోపం వచ్చి మీ మీద చేయి చేసుకున్నాను. నన్ను క్షమించండి. నేను ఓడిపోయానండి. ఈ లోకంలో నాకు బ్రతకాలని లేదు. అందుకే నా భార్యకు తోడుగా నేను వెళ్ళిపోదామని నిశ్చయించుకొని ఆత్మహత్య చేసుకుంటున్నాను.
నేను ఆత్మహత్య చేసుకున్న విషయం దయచేసి ఎవరికీ తెలియనివ్వద్దు. మీ కుటుంబ పరువు పోతుంది. మన్నించమని కోరుతూ సెలవు. సుబ్బారావు గారు ఎంత పని చేశారండి. తొందరపడ్డానండి, చాలా చాలా తొందరపడ్డాను. మీరు ఆత్మహత్య చేసుకోవడం ఏంటండి? ఆత్మహత్య? గారు, దయచేసి మా నాన్న ఆత్మహత్య చేసుకున్న సంగతి బయట ఎక్కడ తెలియనివ్వకండి సార్. నలుగురు నన్ను పరిస్థితి నా పరువు పోతుందండి. తప్పులేదు రఘురామ్, తప్పులేదు. మీ నాన్న ఇలా చేయడంలో ఏమాత్రం తప్పు లేదు. ఇంకా పోస్ట్ మార్టం పేరుతో నా తండ్రి శవాన్ని కోయటం, కుట్టు వేయటం నాకు ఇష్టం లేదు అని అంటావని ఎంతో ఆశపడ్డానయ్యా. పొరపాటు పడ్డానయ్యా, చాలా చాలా పొరపాటు పడ్డాను. బతికినంత కాలం వాడు బరువు బరువు అని బాధపడ్డా. ఇప్పుడు పరువు కోసం పాకులాడుతున్నావు. పరువు 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 పరువు, తుదిలే అమ్మ పరువు. అది ఎంతో బరువు నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావాయా? నా ఇంట్లో చనిపోతూ కూడా నా ఇంటికి నాకు ఎక్కడ చెడ్డ పేరు వస్తుందోనని నా గురించి ఆలోచించిన మహానుభావుడయ్యా నీ తండ్రి. అలాంటి వాడు నీ గురించి, నీ భవిష్యత్తు గురించి ఎంతగా ఆలోచించి ఉంటాడో, ఎంత కష్టపడి ఉంటాడో ఎప్పుడైనా ఆలోచించావా? ఆలోచించావా? నాన్న, తప్పు చేశాను, తప్పు చేశాను, తప్పు చేశాను. ఇప్పుడు ఏం ప్రయోజనం? నువ్వెంత ఏడ్చినా ఆగిపోయిన ఆ గుండె తిరిగి కొట్టుకోదు. నువ్వెంత బాధపడినా పోయిన ఆ ప్రాణాలు తిరిగి రావు. ఏం చేసినా బతికున్నప్పుడే చేయాలి, బతికున్నప్పుడే చేయాలి. తల్లిదండ్రుల ప్రేమ ఓ చెరిగిపోని చిరునామా. నిజమైన భార్యాభర్తల ప్రేమ కూడా ఓ చెరిగిపోని చిరునామాయే, చెరిగిపోని చిరునామాయే. నన్ను క్షమించు. నేను లేనని తెలిసాక విషాదాశ్రువులను వర్షిస్తాయి నీ కళ్ళు, కానీ అదంతా నా కంటపడదు. ఆ విలాపం ఏదో ఇప్పుడే నా సమక్షంలో కానిస్తే పోలా. నీవు వేసే పుష్పగుచ్చాలు నా పార్థివ దేహం ఎలా చూడగలదు? అందుకే అవేవో నేను ఉన్నప్పుడే పంపరాదా, చూసి మురిసిపోతాను. నేను పోయిన తరువాత నా గురించి 4 మంచి మాటలు పలుకుతా, కానీ అప్పుడు అవి నా చెవిన పడవు. అందుకే ఆ మెచ్చేదేదో నేను ఉన్నప్పుడే మెచ్చుకోరాదు. నన్ను కోల్పోయిన లోటు నీకు కష్టంగానే తోస్తుంది, కానీ నాకు అది ఎలా తెలుస్తుందిరా కొడక? ఇది హర్ష క్రియేషన్ విజయవాడ వారి నాటిక చెరిగిపోని చిరునామా.